హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. ఇప్పటివరకు నేను షిప్ ఇంపార్టెంట్ పార్ట్స్, ఇంకా కాంపోనెంట్స్ గురించి డీప్‌గా ఎప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. చాలామంది సీఫేరర్స్ కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మినిమమ్ నాలెడ్జ్ లేకుండా చాలామంది దగ్గర మోసపోతున్నారు. అలాగే స్పాన్సర్‌షిప్ ఎగ్జామ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. అలాగే ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి. వాటన్నిటికి కూడాను ఈ నేను చెప్పే ఈ సిరీస్ ఏదైతే ఉందో అది మీకు డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో, బట్ ఫ్రమ్ టుడే నేను ఒకదాని తర్వాత ఒకటి అన్నీ గూడాను సీఫేరర్స్‌కి అవసరమైన నావిగేషన్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఇంకా షిప్ మిషనరీ, సేఫ్టీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొనొస్తాను. ఈరోజు మనం చాలా ఎసెన్షియల్ నావిగేషన్ ఇన్‌స్ట్రుమెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. దాన్నేంటంటారంటే గైరో కంపాస్. ఇది ఎందుకు షిప్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, అది ఎలా వర్క్ అవుతుంది? అలాగే దాని ఎర్రర్స్ వస్తే ఏమొస్తాయి? ఇంకా ఎందుకు ప్రతి సీఫేరర్ గూడాన తప్పనిసరిగా దీని గురించి తెలుసుకోవాలి అనేది కంప్లీట్‌గా చూద్దాము. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటరు సీఫేరర్ దాంట్లోనే. ఎవరైతే డెక్ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్తారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి ఇది. సో ఫ్రెండ్స్, అసలు గైరో కంపాస్ అంటే ఏంటి? వాట్ ఈస్ గైరో కంపాస్? అంటే ఇప్పుడు గైరో కంపాస్ అనేది బేసికలీ ఒక గైరోస్కోప్ మీద ఆధారపడి పనిచేసే ఇన్‌స్ట్రుమెంట్. ఇది ఎర్త్ రొటేషను ప్లస్ గ్రావిటీని చేసి ట్రూ నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది. అంటే తూర్పును చూపిస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత రఫ్ సీలు, వెదర్ బాగోలేకపోవడం ఏమొచ్చినా సరే ఇది ట్రూ నార్త్ అయితే చూపిస్తుంది. అదే దీని పని. నావిగేషన్‌కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది లేకుండా నావిగేషన్ అది షిప్ అనేది ఎటువైపు కూడాను మూవ్ అవ్వలేదు. సో, అర్థం చేసుకున్నారు కదండీ! అలాగే అందుకే ఇది ఇంజిన్ రూమ్ మోటార్స్, రాడార్స్ లేదా షిప్‌లో మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే, ఈ గైరో కంపాస్ ఎప్పుడు కూడా యాక్యురేట్‌గా ఉంటది. ఎన్ని మ్యాగ్నెటిజం ఫీల్డ్ వచ్చినా సరే గైరో కంపాస్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. ట్రూ నార్త్ అయితే చూపిస్తుంది. అసలు ఈ కన్‌స్ట్రక్షన్ ఎలా చేస్తారు గైరో కంపాస్? గైరస్ కంపాస్‌లో ఉండే మెయిన్ యూనిట్స్ ఇప్పుడు చూద్దాం. గైరో కంపాస్‌లోని మెయిన్ యూనిట్స్ వచ్చేసి మాస్టర్ కంపాస్, తర్వాత రిపీటర్ కంపాసెస్, ఇంకా కోర్స్ రికార్డరు, ఇంకా కంట్రోల్ ప్యానెలు, ఇంకా వోల్టేజ్ రెగ్యులేటరు, ఇంకా అలారం యూనిటు, ఇంకా యాంప్లిఫైయర్ ప్యానెలు, ఇంకా మోటార్ జనరేటర్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మాస్టర్ కంపాస్ ఇది ట్రూ నార్త్ డిస్కవర్ చేసి మెయింటైన్ చేస్తది. రిపీటర్ కంపాసెస్ ఇవి మాస్టర్ నుండి సిగ్నల్ తీసుకొని షిప్‌లోని డిఫరెంట్ లొకేషన్స్‌లో హీరింగ్స్ చూపిస్తాయి. ఇంకా కోర్స్ రికార్డరు. ఆ కోర్స్ ఇటువైపు వెళ్ళిందా అది చూపిస్తాడనమాట ఇది. కోర్స్ రికార్డర్ అంటే కంటిన్యూయస్‌గా మాన్యూవరింగ్‌ని రికార్డ్ చేస్తుంది. ఎటువైపు ఎళ్తే అటువైపు రికార్డ్ చేస్తది. అదే దీని పని. ఇంకా కంట్రోల్ ప్యానెల్. మొత్తం ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్‌ని అన్నిటిని గూడాను కంట్రోల్ చేస్తది ఇది. వోల్టేజ్ రెగ్యులేటర్. ఇదేం చేస్తదంటే కాన్స్టెంట్‌గా పవర్ సప్లై మెయింటైన్ చేస్తది. వితౌట్ పవర్ సప్లై ఎటువంటి ఉపయోగం లేదు దీనికి. సో, కాన్స్టెంట్‌గా పవర్ సప్లై చేస్తది. అలాగే అలారం యూనిట్. ఇదేంటంటే సప్లై ఫెయిల్ అయితే వెంటనే అలర్ట్ చేస్తుంది. ఒకేళ ఏమైనా సరే ప్రాబ్లమ్ వస్తే. ఇంకా యాంప్లిఫైయర్ ప్యానెల్. ఫాలో అప్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. అలాగే మోటార్ జనరేటర్. ఇదేంటంటే షిప్ డీసీ సప్లైని ఏసీగా కన్వర్ట్ చేసి కంపాస్‌కి పవర్ ఇస్తుంది. బట్ హార్ట్‌లో సిస్టమ్ ఏమిటంటే, ఫాస్ట్ స్పిన్నింగ్ గైరోస్కోప్ రోటర్ ఉంటది కదండీ! అది థౌసండ్స్ ఆఫ్ రెవల్యూషన్ పర్ మినిట్‌లో రొటేట్ అవుతుంటది. ఇప్పుడు తెలుసుకున్నారు కదండీ! అసలు గైరో కంపాస్‌లో కన్‌స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందని. ఇప్పుడు దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏదో తెలుసుకుందాం. ఒకప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. గైరో కంపాస్‌లో ఒక స్పిన్నింగ్ వీల్ ఉంటుందండి. ఒక లోపల ఒక చిన్నగా ఇప్పుడు రొటేట్ అవుతున్నట్టుగాన ఒక గుండ్రంగా ఒక స్పిన్నింగ్ వీల్ ఉంటది. ఇది 3 డైరెక్షన్‌లో ఫ్రీగా మూవ్ అవుతుంటది. ఎర్త్ రొటేషను ప్లస్ గ్రావిటీ వల్ల స్లో అయ్యేది ట్రూ నార్త్ డైరెక్షన్‌లో సెటిల్ అవుతది. కరెక్ట్‌గా ఈరోజు చూసుకున్నా సరే ట్రూ నార్త్ అటువైపు మాత్రమే చూపిస్తది. అలాగే షిప్ కోర్స్ చేంజ్ చేసినప్పుడు ఒక స్పెషల్ ఫ్రేమ్ ఉంటుంది. దీనిని పాంథమ్ అంటారు. షిప్‌తో పాటుగాన పాంథమ్ కూడా టర్న్ అవుతుంది. కానీ గైరోస్కోప్ మాత్రం నార్త్‌ని పాయింట్ చేస్తూనే ఉంటది. ఈ మిస్‌అలైన్‌మెంట్ వల్ల ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఈ మిస్‌అలైన్‌మెంట్ వల్ల ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. అది రిపీటర్స్‌కి పంపుతుంది. అలా మొత్తం షిప్‌లోని రిపీటర్స్ కరెక్ట్ హీరింగ్ చూపిస్తాయి.
చూసారు కదండీ! ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. అలాగే దీంట్లోనే ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏదో చూద్దాం. గైరో కంపల్సింగ్ వర్కింగ్ 2 ఫిజికల్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది. 2 ఒకటి గైరోస్కోపిక్ ఇంటీరియా, ఇంకొకటి ప్రెసెసర్. గైరోస్కోపిక్ ఇంటీరియాలోని స్పిన్నింగ్ బాడీ తన రొటేషన్ ప్లేన్‌ను మెయింటైన్ చేస్తూను గూడాన అలాగే టాండెన్సీగా ఉంటుంది. రెండోదొచ్చేసి ప్రెసిషన్. ఒక ఫోర్స్ అప్లై చేస్తే గైరోస్కోప్ అది ఫోర్స్ డైరెక్షన్‌లో కాకుండా 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ యాంగిల్‌లో మూవ్ అవుతుంది. ఈ 2 ప్రాపర్టీస్‌తో పాటు ఎర్త్ రొటేషన్ ప్లస్ గ్రావిటీ కలిపి గైరో కంపాస్‌ను ఎప్పుడు కూడా ట్రూ నార్త్ మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు దీంట్లో వచ్చి ఎర్రర్స్ చూద్దాం. గైరో కంపాస్‌లో కూడా కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అవి చూద్దాం ఏంటనేది. గైరో కంపాస్‌లోని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. షిప్ నార్త్‌లీ కోర్స్‌లో ఉంటే గైరో నార్త్ సైడ్‌గా వెస్ట్‌కి డిఫ్లెక్ట్ అవుతుంది. షిప్ సౌత్ కోర్స్‌లో ఉంటే గైరో నార్త్ స్లైట్‌గా ఈస్ట్‌కి డిఫ్లెక్ట్ అయ్యి ఉంది. ఇవే స్ట్రీమింగ్ ఎర్రర్స్ అంటారు. ఏదైతే స్ట్రీమింగ్ ఉంటదో ఆ స్ట్రీమింగ్ ఎర్రర్స్ అంటారో వీటినే. మోడర్న్ షిప్స్‌లోని ఎర్రర్స్ కరెక్ట్ చేయడానికి జీపీఎస్ ఇన్‌పుట్ లేదా ఇది ఇప్పుడు అడ్వాన్స్‌గా ఏదైతే వచ్చాయో గైరోస్ లైక్ ఫైబర్ ఆప్టిక్ ఉంటాయి కదండీ! ఫైబర్ ఆప్టిక్ గైరోస్ కొత్తగా ఇప్పుడొచ్చినవన్నీ కూడాన ఫైబర్ ఆప్టిక్ గైరోస్, ఇంకా రింగ్ లేసర్ గైరోస్ యూజ్ చేస్తున్నారు. కొత్తగా ఏవైతే బిల్డ్ అవుతున్నాయో అవి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అవన్నీ అయిపోయాయి కదండీ! ఇప్పుడు అప్లికేషన్స్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ సీఫేరర్స్. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అసలు సీఫేరర్ ప్రతి ఒక్కరు కూడాన గైరో కంపాస్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? అది కూడా ఇంపార్టెంట్ చాలా. అసలు ఎందుకు తెలుసుకోవాలి గైరో కంపాస్ అంటే? నావిగేషన్ స్టీరింగ్ చూపిస్తది. తర్వాత ఇంటిగ్రేషన్ విత్ ఆటో పైలట్ అది కూడా తెలుసుకోవాలి. అలాగే కొలిజన్ అవాయిడెన్స్. ఒక షిప్ టు షిప్ యాక్సిడెంట్ అవ్వకుండా ఇది చాలా కాపాడుతది. అలాగే కోర్స్ రికార్డింగ్. మన షిప్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిందో ప్రతీదీ కూడాను గైరో కంపాస్ వలన మనకి ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంటదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్. ఇప్పుడు ఒక్కొక్క దానికి కూడాను వివరంగా చెప్తాను. నావిగేషన్ అండ్ స్టీరింగ్. కరెక్ట్ హీడింగ్ కోసం ఇది ఎసెన్షియల్ అన్నమాట. కరెక్ట్‌గా. మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తుంటే, మనం ఇచ్చిన కోర్స్ కరెక్ట్‌గా వెళ్తుందో లేదో తెలుసుకోవడానికి గైరో కంపాస్‌ని యూజ్ చేస్తారు. అది పర్ఫెక్ట్‌గా చూపిస్తుంది వర్క్. అలాగే ఇంటిగ్రేషన్ విత్ ఆటో పైలట్. నార్మల్‌గా లాంగ్ సెయిలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆటో పైలట్‌లోనే పెడతారు. ఎందుకంటే వన్స్ హై సీ వచ్చిన తర్వాత మాక్సిమం ఆటో పైలట్‌లో పెడతారు. అలాగే వాచ్ కీపర్స్ కూడా ఉంటారు. సో, ఆటో పైలట్ సిస్టమ్‌కి డైరెక్ట్ ఇన్‌పుట్ కంపాస్ నుంచే వస్తుంది. అదొకటి. తర్వాత ఇప్పుడు కొలిషన్ అవాయిడెన్స్ అంటే ఒక షిప్ టు షిప్ ఎప్పుడు యాక్సిడెంట్ అవ్వకుండానో, కొలీడ్ అవ్వకుండానో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రిపీటర్స్ ప్రతి దగ్గర ఉంటాయి ఆన్ బోర్డ్. ఆఫీసర్స్‌ని ఎప్పుడు కూడా ఇది మానిటర్ చేస్తుంది. ఎటువైపు హీడింగ్ చేయాలనేది. సో, చిన్నది అటువైపు, ఇటువైపు వెళ్ళినా సరే వెంటనే అలారం సిస్టమ్ మోగుతది. సో, ఇది చాలా చాలా ఉపయోగపడుతది సీఫేరర్స్‌కి. అలాగే కోర్స్ రికార్డింగ్. ఇప్పుడు ఎటువైపు అయితే కోర్స్ మనం హీడింగ్ చేసుకున్నామో ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కంటిన్యూయస్‌గా రికార్డ్ ఉంటుంది. అలాగే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లోని అలారం యూనిట్ ఇమ్మీడియేట్‌గా వార్నింగ్ ఇస్తుంది. ఒక సీఫేరర్‌కి గైరో కంపాస్‌కి అండ్ ఆ ఎర్రర్స్‌కి అర్థం కాకపోతే నావిగేషన్‌లో డేంజరస్ మిస్టేక్స్ అయితే అవ్వచ్చు. అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే ఇది ప్రతి కేడెట్ నుండి కెప్టెన్ వరకు తెలుసుకోవాలి. ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారో అక్కడి నుంచి కెప్టెన్ వరకు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ కూడాను ఎవరైతే పైలట్ అవుదామన్నా, కెప్టెన్ అవుదామన్నా సరే ఇది చాలా చాలా ఎసెన్షియల్. అలాగే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నేను చెప్పిన వరకు గమనించారా? ఒక సింపుల్ ఇన్‌స్ట్రుమెంట్ కూడాను ఎంత కాంప్లికేటెడ్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుందో చాలా చాలా కాంప్లికేటెడ్. అలాగే గైరో కంపాస్ మాత్రమే కాదు. ఇంకా షిప్‌లోనే చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. రాడార్ ఉన్నది. తర్వాత ఎకో సౌండర్ ఉన్నది. ఈసీడీఐఎస్ అని ఉన్నది. తర్వాత స్టీరింగ్ గేర్ ఉన్నది. ఇంజిన్ రూమ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లోని స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే చాలా జూనియర్స్ నన్ను అడుగుతున్నారు. సార్ స్పాన్సర్‌షిప్ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంటర్వ్యూస్‌లో ఏం క్వెషన్స్ వస్తాయి? అసలు ఈ టాపిక్స్ మీద నేను కూడా త్వరలో వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే మొన్న కూడా పెట్టాను. స్పాన్సర్‌షిప్ గురించి. ఆల్రెడీ ఐఎంఏ నోయిడాలో ఉన్నది. సో, ఎవరైనా సరే చేరాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోండి అఫీషియల్ వెబ్‌సైట్ నుండి. అలాగే ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ ఎగ్జామినేషన్‌లో కూడా చాలా ఉపయోగపడతది. ఇదేంటంటే
కంప్లీట్ ఎక్స్‌ప్లనేషను గైరో కంపాస్‌కి ఇచ్చినప్పుడు దాన్ని కన్‌స్ట్రక్షను, వర్కింగు, అలాగే ప్రాపర్టీస్, ఎర్రరు ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదండీ. నా నెక్స్ట్ వీడియోలో ఇంకో షిప్ ఇంపార్టెంట్ పార్ట్ గురించైతే డిస్కస్ చేద్దాం. ఇంకా వెరీ సూను మీ దగ్గరికి స్పెషల్ సీరీస్ అయితే తీసుకురాబోతున్నాను. అంటే స్పాన్సర్‌షిప్ ఎగ్జామ్స్‌కి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఎక్కడి వరకు స్పాన్సర్‌షిప్ వచ్చే వరకు ఎలా తీసుకెళ్లాలనేది మాత్రం చెప్తాను. చాలా యూజ్‌ఫుల్ అయ్యేది. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాగే మారిటైమ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటిల్ దెన్ జై హింద్. గుడ్ బై.